జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చారా? అందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ విషయంలో సైలెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారా? పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి వ్యాఖ్యలు ఆ వ్యూహంలో భాగమేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా రూట్ మార్చారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చారా? అందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ విషయంలో సైలెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారా? పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి ఈ వ్యాఖ్యలు ఆ వ్యూహ రచనలో భాగంగానా అంటే ఏం చెప్తారు? ఇక్కడ నాకు ఒకటే అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పుడు ఎందుకు పవన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు అంటే గత 8 ఏళ్లుగా తీసుకుంటే ఇట్లా మాట్లాడిన మాటలు ఇదే స్టార్ట్ చేశారు. ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ చేసింది. అంటే ఇది ఇప్పటి వరకు ఏంటి డిస్కషన్, మాకు కక్షపూరిత రాజకీయాలు ఇలా అది మాట్లాడుతూ వచ్చారు. అరెస్టులు చేసిన వాళ్ళ గురించే కానివ్వండి, ఇది మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, డైరెక్ట్ అటాక్ చేయడం మొదలు పెట్టారు. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ జోలికి అయితే వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు అంత పెద్దగా. కానీ ఈరోజు మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి, నిజంగా పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన రూట్ మార్చారా? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఏం జరగబోతుంది? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు అరెస్టులు ఎవరైతే నోటి దురుసుతో మాట్లాడారో వాళ్ళందరి అరెస్టులు అనేది నడుస్తుంది, ఆ ప్రక్రియ నడుస్తోంది. సరే, ఎక్కడ వీళ్ళు క్యాడర్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు కామ్గా అయిపోతారేమో, సో వాళ్ళని మాట్లాడరేమో, సో నేనే మాట్లాడితే ఇంకా వాళ్ళందరూ నన్ను సాటిస్ఫై చేయడానికి వాళ్ళు మాట్లాడతారు కదా ఓకే అనే ఉద్దేశం ఆయనలో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎవరు మాట్లాడండి ఇది. ఇప్పుడు గత కొద్ది రోజులుగా కూడా ఎవరు కూడా తెలుగుదేశం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరు అంటే గతంలో జరిగిన బూతుల మాటలు కానివ్వండి, అదే పార్టీకి సంబంధించిన అంటే వైసీపీ నాయకులకి నోటికి ఒక తాళం అయితే పడిపోయింది. ఆ తాళం పడిపోయింది. అది కంటే అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించాలన్నా, అనుచిత వ్యాఖ్యలు చేయాలన్నా ఇప్పుడు వైకాపా నాయకులు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. అందుకే వైకాపా నాయకుల్లో ఉత్తేజాన్ని నింపేందుకే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారా? అందుకే వాళ్ళలో ఉత్తేజాన్ని నింపేందుకే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అది కరెక్ట్, ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయాణిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరూ కూడా ఇప్పుడు పోసాని గారు మాట్లాడిన బూతులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా గతంలో అందరూ మాట్లాడేశారు. ఈ అధికారం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అప్పటి నుంచి అందరికీ ఒక ఫిల్టర్ అనేది ఏర్పడిపోయింది. ఎవరు ఒక క్రాస్ దాటట్లేదు. అదేలాగా తెలుగుదేశం ఎప్పుడు నిబద్ధతతోనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఒకళ్ళని బూతులు మాట్లాడటం కానీ అలాంటిది ఎలాగో నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలు హర్షించరు. ఎవరిని కూడా మాట్లాడటానికి కూడా ఆయన ఒప్పుకోరు. మాట్లాడితే వెంటనే మా మీదైనా వేటు పడుతుంది అంటే పార్టీ సిద్ధాంతం అది. సో అది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఇప్పుడు ఈయనే నోరు తెరిచి ఒకటి మాట్లాడారు అనుకోండి, సో వాళ్ళ క్యాడర్లో ఒక ఉత్సాహం, సో మన అధినాయకుడు మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడాలి కదా, సో ఆయనే మాట్లాడే వరకు మనం ఉంచామా, మనం మాట్లాడదాం అని. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఏంటంటే ఒకటి, ఆయన ఏదో ఇంత మాట అన్నాడు, సరే రేపొద్దున ఆయన్ని పట్టుకొని మాట్లాడే వాళ్ళు మాట్లాడారు అనుకోండి, రేపొద్దున వాళ్ళు కేసులు పడితే వాళ్ళు జైలుకి వెళ్తారు. కానీ ఈయనకు వచ్చిన నష్టం ఏం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, సో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యూహాత్మకంగానే ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారని మనం భావించవచ్చు అంటారా? ఇది ఆయన పర్ఫెక్ట్గా ఆలోచించి, సో ఈ రోజున పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నెక్స్ట్ లోకేష్ గారిని మాట్లాడతారు, నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారినైనా మాట్లాడతారు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, ఆయన కర్నూలు లాంటి సభల్లో కూడా మాట్లాడినప్పుడు డైరెక్ట్ అటాక్ చేయటం అంటే, మీరు తరిమి కొట్టండి, కాల్చి చంపండి, ఇలాంటి వర్డ్స్ ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడారు. సో అవి మళ్ళా ఇప్పుడు రిపీట్ చేసేటట్టు మాట్లాడితే వాళ్ళల్లో కేడర్లో ఒక ఉత్తేజం వచ్చి వాళ్ళు ఆల్రెడీ ఇంకా మాట్లాడతారు కదా. సో ఈ దిశగా తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంతోనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయడం జరిగింది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటానికి కారణం కూడా అదే.
సో నెక్స్ట్ ఆయన ఇంకా అందరినీ మాట్లాడతాడు, ఇంకా అందరినీ మాట్లాడటానికి ట్రై చేయడానికి ఈరోజు ఒక శాంపుల్గా ఒక చిన్న మాట మాట్లాడాడు. దీన్ని కాకుండా ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. ఇది కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరైతే నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడే వాళ్ళందరి మీద కూడా, సో ఈ గతంలో మాట్లాడిన వాళ్ళే కానివ్వండి, ఇక మీద మాట్లాడే వాళ్ళకైనా కానివ్వండి, ఒక చెక్ పెట్టాలంటే వాళ్ళ మీద కేసులు అయితే తీవ్ర స్థాయిలోనే ఉండాలి. సో అంటే స్థాయిని కూడా మర్చిపోవాలండి. ఇక్కడ నేను ఒకటే అంటున్నాను, వాళ్ళు ఒక మాజీ సీఎం అయినా అవ్వచ్చు, సో మాజీ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎవరికైనా కూడా మనోభావాలు, మానవ హక్కుల సంఘం అనేది ఎందుకు ఉంటుంది? సో ఎవరైనా హట్ చేస్తేనే కదా వాటి వరకు వెళ్తారు. సో అలా ఉన్నప్పుడు ఎందుకు ఇంకొకరిని హట్ చేసేటట్టు మాట్లాడటం? ఇంతకీ జనసేన పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ఆయన ఉద్దేశం ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం. ఇంకొకటి, ఆయన ఏదైతే అడుగుతున్నాడో అసెంబ్లీలో నన్ను గుర్తించండి అని ఏం ప్రాధాన్యపడుతున్నాడో, అసలు అది ఆయనకి అవసరం కూడా లేదు. ఆయనకు ఇష్టం లేనిది అసెంబ్లీకి రమ్మంటే ఆయనకి కష్టం. సో ప్రతిపక్ష హోదా ఎలాగో ఇవ్వరు కాబట్టి అది కూటమి ప్రభుత్వం మీద నెట్టాలి. సో ఆ నెట్టాలి అని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. ఆయన రెండు విధాలుగా ఆలోచించారు ఇక్కడ. ఒకటి, వాళ్ళ కేడర్కి ఉత్తేజపరచడానికి, ఒకటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనేది ఆయన ఒక బూచిలాగా చూపిస్తున్నాడు. సో ఈ రెండింటిని కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లాలి నేను అనే ఒక ఆలోచనతో పెట్టిన ప్రెస్ మీట్ గానే కనపడుతుంది. కానీ అది ప్రజలకు కూడా తెలుసు కదా, 2014 నుంచి 19 వరకు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కడొచ్చాడు? నేను ప్రజల్లో ఇల్లు తేల్చుకుంటానని వెళ్ళాడు. సో 2019 నుంచి 24 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని ఏమన్నాడు? మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలి, 18 సీట్లు వచ్చాయండి, మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, 18 స్థానాలుగా ఉంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన మాటలు ఆయనేగా చెప్పింది. ఆయనే చెప్తాడు, ఆయనే మళ్ళీ మాట దాటుస్తాడా? సో దీన్ని ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకోవాలి? ఈ రోజున కరెక్ట్గా ఇప్పుడైనా కూడా ఆయన అసెంబ్లీకి రావాలంటే ఆయనకు భయం. ఎందుకంటారు? గతంలో అన్నీ రిపీట్ అవుతుంటాయి మైండ్లో. ఎవరిని ఏం మాట్లాడాడు, ఎంతమందిని బూతులు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఎంతమందితో ఎన్ని బూతులు మాట్లాడిచ్చాడు, అసెంబ్లీ ఏమైనా నడిచిందా? అసెంబ్లీలో ప్రజల గురించి డిస్కషన్ నడవలేదు కదా, ఎంతసేపు బూతులు పంచాంగమే కదా నడిచింది. ఏ సీట్లలో ఎవరు కూర్చున్నా అన్నీ ఆయనకి మైండ్స్లో అది రిపీట్ అవుతూనే ఉంటుంది. నన్ను ఎవరు ఏం మాట్లాడతారో అని ఉంటుంది. అక్కడ చాలా మందిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినే కావచ్చు, లోకేష్ గారినే కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు, RRR గారు అక్కడ ఉన్నారు, ఇంతమందిని మాట్లాడాడుగా. ఇంతమందిని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారనే భయపడే ఆయన రావటం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. స్వతహాగా న్యాయంగా నిజంగా చూసుకుంటే ఆయనకి అసెంబ్లీకి రావటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. సో ఏంటంటే నెపం ఇది. నెపం ఏంటి? నాకు హోదా కల్పించట్లేదు, నాకు ఇవ్వాల్సిన హోదా మీరు ఇవ్వట్లేదు, ఇదే ఆయన నెపం. ఇంక వేరే ఏమీ ఉండదు. ఆయనకి రావడం ఎట్టగో ఇష్టం ఉండదు. కాబట్టి ఆ నింద ఏదో కూటమి ప్రభుత్వం మీద నెట్టుదాం అనే ఒక ఆలోచనతోనే ఉన్నాడు. సరే, అది ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది ప్రజలు కూడా రిజల్ట్స్ చూపెట్టేశారు. ఈయన గెలిచిన దగ్గర నుంచి ఇదే అడుగుతున్నాడు. అడిగినా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏం చేశారు? ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు ఏం తీర్పిచ్చారు? యువతంతా ఎవరికి పట్టం కట్టారు? కూటమి ప్రభుత్వానికి కట్టారు. 10% కూడా ఓట్ బ్యాంక్ పెరిగింది కూడా. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇప్పుడు ఎవరి పక్షాన ఉన్నారు ప్రజలు అనేది తెలుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్ని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి అయితే ప్రజల్లో లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.